ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఇది వీళ్ళ కుక్క? మీ ఫ్రెండ్ కుక్క అని చెప్పిందంతా అబద్ధమేనా? మళ్ళీ ఈ కాలనీలో కూడా దొంగతనాలు మొదలు పెట్టావా? ఇంకా ఏంటి దీంతో మాటలు? తీసుకెళ్దాం పద. రావే రా. పద. అమ్మా, చూశారు కదా, మీ కళ్ళతో మీరే చూశారుగా. సత్యవతి అనబడే ఈ దొంగ మీ ల్యాప్టాప్ దొంగతనం చేసింది, ఆమె పట్టుచీర దొంగతనం చేసింది. అంతెందుకు, నా బంటిని కూడా ఈవిడే దొంగతనం చేసింది. ఇలాంటి దొంగని మన కాలనీలో ఉంచొద్దు అని నేను చెప్పినప్పుడు ఏ సాక్ష్యం లేకుండా ఎలా ఖాళీ చేయిస్తావు అని నన్ను అడిగారు. అందుకే ఇప్పుడు సాక్ష్యంతో సహా వచ్చాను. చెప్పండి, మీ కళ్ళతో చూసిందేంటో ఇక్కడ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. అమ్మా, ఈ కుక్కని ఈ సత్యవతి తీసుకెళ్లి 70,000 రూపాయలకు అమ్మడం నా కళ్ళారా చూశానమ్మా. ల్యాప్టాప్ కూడా ఈవిడికే ఇచ్చాను మేడం. పట్టు చీర కూడా ఈ మేడంకి ఇచ్చానండి. అమ్మా, వాళ్ళు చెప్పేది నిజమా? వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ తెచ్చావా? ఇతని దగ్గర పట్టు చీర తెచ్చావా? ఆపండి మీ డ్రామాలు. మీ అమ్మేమో ఆలీబాబా అరడజను దొంగల్లో మొదటి దొంగలాగా కాలనీలో దొరికిన వాళ్ళని దోచేస్తుంటే, నువ్వేమో ఏమీ తెలియని అమాయకురాల్లాగా నువ్వు దొంగతనం చేశావా, వాళ్ళు చెప్పేది నిజమేనా అని అడుగుతున్నావా? ఏ మీ అమ్మ దొంగ అవునో కాదో అనేది నీకు నిజంగా తెలీదా? హల్వరాజ్ మేడం, నీ కళ్ళతో నువ్వే చూసావుగా, సత్యవతి ఒక పెద్ద దొంగ. కంటికి కనపడింది అంటే కాలనీని కూడా మాయం చేసే రకం. కాబట్టి మనలాంటి విఐపీలు ఉండే కాలనీలో ఇలాంటి దొంగలు ఉండడానికి మేము అస్సలు అంగీకరించం. వెంటనే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు. ఆంటీని ఇల్లు ఖాళీ చేయిస్తే నా బంగారు మైథిలిని మిస్ అవుతాను. మైథిలి మెళ్ళలో తాళి కట్టి దాంతో 4 పిల్లల్ని కనాలి అంటే మా ఆంటీ మా ఇంట్లోనే ఉండాలి. అడుగుతుంటే మాట్లాడరేంటండి? వాళ్ళని ఇల్లు ఖాళీ చేయిస్తున్నారా లేదా? సారీ మేడం, వాళ్ళు సంవత్సరానికి సరిపడా అడ్వాన్స్ ఇచ్చారు. ఆ అమౌంట్ మొత్తం నేను ఆల్రెడీ వాడేసుకున్నాను. ఇప్పటికిప్పుడు 1 ఇయర్ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి అంటే నేను ఇవ్వలేను. అంతగా ఖాళీ చేయించాలనుకుంటే ఆ డబ్బు లేదు, మీరే ఇవ్వండి, నేను ఖాళీ చేయిస్తాను. అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? ఎంత మేడం? నెలకి 25,000, సంవత్సరానికి ఒక 3 లక్షలు అంతే. పర్వాలేదు, ఆ డబ్బులేదో మేమే ఇస్తాం. ఆవిడ్ని ఖాళీ చేయించు. అక్క, తప్పు చేసింది తను, పరిహారం చెల్లించాల్సింది, శిక్షింపబడాల్సింది తను. మనమెందుకు డబ్బులు కట్టాలి? అవునొదినా, ఈజీగా పంపిస్తే ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఇలాగే చేస్తుంది. చేసిన తప్పుకి బాధ అనుభవిస్తేనే బుద్ధొస్తుంది. సరే, నీకు సరిగ్గా వారం రోజులు గడువిస్తున్నాను. నువ్వు ఏ వస్తువులు దొంగిలించావో దానికి 2 రెట్లు నష్టపరిహారం కట్టాలి. అలా అయితేనే ఈ కాలనీలో ఉండొచ్చు. లేదంటే పోలీస్ కేసు పెట్టి జైలుకి పంపిస్తాం. వద్దండి ప్లీజ్, అంత దూరం వద్దండి. దయచేసి ఈ ఒక్క తప్పును క్షమించండి ప్లీజ్. ఎందుకే వాళ్ళని బతులాడతావు? ఇతను చెప్పాడంట, వీళ్ళు దాన్ని నమ్ముతున్నారంట. ఓయ్, నీ దగ్గర ల్యాప్టాప్ తీసుకున్నానని, నీ దగ్గర చీర తీసుకున్నానని సాక్ష్యం ఏమైనా ఉందా?
అయినా అసలు ఓటీపీ చెప్పకుండా వీళ్ళు ఆర్డర్ని ఎలా డెలివరీ చేశారో అడుగు. ఆ, నిజమే కదా, ఓటీపీ చెప్పకుండా ఎలా ఇస్తారు? అంటే మేడం ఆ రోజు ఫోన్ పగిలిపోయిందని డ్రామా ఆడింది మేడం. జాలిపడి మేము వదిలేసాం. ఆ అది గది అసలు మ్యాటర్. మీ చెవులారా మీరే విన్నారుగా, వాళ్ళంట నా మీద జాలిపడి ల్యాప్టాప్ చీర ఇచ్చేశారట. అంత కట్టు కదే. ఇదిగో ఈ సుహాసిని ఉందే, నా మీద కక్ష గట్టింది. ఎలాగైనా దొంగ అని నిరూపించి మమ్మల్ని కాలనీ నుంచి ఖాళీ చేయించి వెళ్ళగొట్టాలని చూస్తోంది. అసలు నేనిప్పుడు దొంగతనం చేశానని సాక్ష్యం చూపించమాను, నేనే కాలనీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఏంటి సాక్ష్యం లేదని రెచ్చిపోతున్నావా? సాక్ష్యం చూపిస్తే నిజంగానే వెళ్ళిపోతావా? వెళ్ళిపోవడం కాదు, నువ్వు ఏ శిక్ష వేసినా పడతాను. దొరికింది. సరే, రేపొద్దున్న నువ్వు దొంగతనం చేశావు అని నేను సాక్ష్యం చూపిస్తే దానికి 10 రెట్లు నష్టపరిహారం కడతావా? 100% కడతాను. అలా అని నీ కూతుర్ని రాసివ్వమని చెప్పు, అప్పుడే వదిలేస్తాను. ఆలోచించుకో. బాండ్ పేపర్ మీద సంతకం పెడతావా? మీ అమ్మని పోలీసులకు అప్పగిస్తావా? చెప్పు మైథిలి. బాండ్ పేపర్ రాసిస్తావా? మీ అమ్మని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తావా? బాండ్ పేపర్ మీద సంతకం పెడతాను. కోకాపేట కాంతం గారు. ఓకే మేడం. మురళి, సంతకం పెట్టు. వెరీ గుడ్. ఫ్యూచర్లో మీ అమ్మ దొంగతనం చేసింది అనడానికి ఏ ఒక్క సాక్ష్యం దొరికినా ఆ దొంగతనం చేసిన దానికి 10 రెట్లు నష్టపరిహారం కట్టి తీరాలి. గుర్తుంచుకో. అలాగేనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.